ఈరోజు సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఉపశమనం లభించిందని మనం చెప్పుకోవచ్చు. అతనికి బెయిల్ వచ్చింది. అతను సీనియర్ జర్నలిస్టు సాక్షిలో పనిచేస్తున్నారు. అతను రోజు డైలీ లైవ్ షో నిర్వహించేవాళ్ళు. దాంట్లో ఒక వక్త కృష్ణంరాజు అని అతను బ్యాడ్ వర్డ్స్ వాడినారు, అంటే చెడు పదాలు ఉపయోగించినాడు అనే దాని మీద కేసు వేశారు. ఇది ఒక విధంగా ప్రభుత్వాలకు, పత్రికలకు ఇద్దరికీ కూడా ఎడిటర్లకు కానీ, విలేకరులకు కానీ, ప్రభుత్వాలకు కానీ చెంపపెట్టని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది ఆ సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఇంకొక విషయం కూడా చెప్పింది. ఏం చెప్పింది అంటే, మీరు ఇటువంటి విషయాలు ఇంకా భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు మైక్ కట్ చేయాలి అనే విషయం కూడా స్పష్టం చేసింది. అంటే ఇక్కడ ప్రభుత్వాలు కేసు పెట్టడం ఎంత తప్పో వాళ్ళను ఎంకరేజ్ చేయడం కూడా, చెడు మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా విలేకరులది అంతే తప్పన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పినట్లు మనం భావించవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద పెట్టిన కేసు నిలబడదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అది అతను మాట్లాడలేదు, వేరే వ్యక్తి మాట్లాడుతుంటే ఆపలేదు అనేది అతని మీద అభియోగం. యాక్చువల్గా అది నిలబడదనేది తెలుసు, కానీ ఒకసారి గవర్నమెంట్ కేసు పెట్టిన తర్వాత, అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఆ సెక్షన్ల ప్రకారంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళు. కానీ ఆ సెక్షన్లు ఎంత బలము, అవి నిలబడా అనేది కోర్టులు తెలుస్తాయి. అదే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు తేల్చింది. అంటే హడావుడిగా గవర్నమెంట్లు ఒక జర్నలిస్ట్ మీద ఇష్టమైనట్టు కేసులు పెడతామంటే కూడా కోర్టులు ఊకోవు అనేది కూడా ఎక్కడ మనకు అర్థమవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ తీర్పులో మనకు అర్థమయ్యేది ఏంటంటే, గవర్నమెంట్లు ఇష్టానురాజ్యంగా విలేకరుల గొంతు నులవడం కూడా సాధ్యం కాదనేది ఒకటి అర్థమవుతుంది. అదేవిధంగా విలేకరులు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేది, ఎవరైనా సంఘ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దుర్భాషలు ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా దాన్ని మైకును కట్ చేసే అధికారం విలేకరులకు కూడా ఉంటుందనేది ఇక్కడ స్పష్టమవుతుంది. సో భవిష్యత్తులో అయినా సరే గవర్నమెంట్లు ఇష్టమైనట్టుగా కేసులు పెట్టకూడదు అనేది ఒక విషయం అయితే, విలేకరులు కూడా ఎవరైనా విషం జల్లేటువంటి మాటలు మాట్లాడితే వాటిని నివారించాల్సిన అవసరము విలేకరుల మీద కూడా ఉంటుంది అనేది ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేసినందుకు మనం చాలా సంతోషించాల్సిన విషయం. ఆ వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.